ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రైజ్ లార్డ్. నా పేరు అనురాగ్. నేను నిన్న ఫ్రైడే ఈవినింగ్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ సర్టిఫికేషన్ ఇచ్చానమాట. దేవుడి దయ వల్ల అంతా సక్సెస్ఫుల్గా జరిగి సర్టిఫికేషన్ అచీవ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సో బేసిక్గా మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రోల్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ అ టఫ్ జాబ్ టు డూ. సో అయితే చాలామంది ఆ లెర్నింగ్ కర్వ్కి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిరు అనమాట ఆ రోల్లో ఉన్న టఫ్నెస్తో. కానీ మరి దేవుని చిత్తం నన్ను ఆ ఇరుకైన మార్గం గుండా నడిపించి ఇప్పుడు విశాలమైన ఆపర్చునిటీస్కి దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వేలాస్తుతులు. అండ్ ఇప్పుడు వరకు మా కంపెనీలో ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ చేసింది ఇద్దరు. ఫస్ట్ నా లీడ్ చేశారనమాట. సెకండ్ ఎవరైతే సర్టిఫికేషన్ చేశారు జస్ట్ నా ముందు అది సర్టిఫికేషన్ చేసుకోవటం వల్ల తనది అయింది, ఎందుకంటే తనకు మొత్తం హెల్ప్ చేసి మొత్తం చేపించింది. బట్ థర్డ్ వచ్చేటప్పటికి నాది సర్టిఫికేషన్. సో అంతా సక్సెస్ఫుల్గా. ఈవెన్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే సర్టిఫికేషన్ ఎగ్జామ్ నార్మల్గా ABCD మల్టిపుల్ చాయిస్ కాదు. సో మొత్తం ఒక సినారియోస్ ఇచ్చేసేసి లైవ్గా అన్ని బిల్డ్ చేయమని చెప్పేసి అంటారు. అయితే వాళ్ళు ఇచ్చిన డేటా సెట్స్లోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది నేను ఒక్కడిని ఫిగర్ అవుట్ చేసి రిపోర్ట్ చేసినందుకు కూడా దే ఫెల్ట్ క్వైట్ హ్యాపీ. ఎందుకంటే ప్రాపర్ రిక్వైర్మెంట్స్ లేనప్పుడు పొరపాటును కూడా ఆ ఇంటిగ్రేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకూడదు. కానీ మనం ఏదో హ్యాండ్లింగ్ చేసేసి అయినాయి చేయకుండా ప్రాపర్ వేలో రిపోర్ట్ చేసి ప్రాపర్ పాత్లో ఎగ్జామ్ని క్లియర్ చేసినందుకు అని చెప్పేసి దే అప్రిషియేటెడ్ మీ ఫర్ దాట్. అండ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్ అలోన్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. బిడ్డ మరి ఇంటిగ్రేషన్ ఎగ్జామ్ చూడండి, పరీక్ష రాయటం కాదు కదా, ప్రశ్న ఇచ్చిన వెంటనే ఆన్సర్ చేయటం కాదు. వాళ్ళు ఇచ్చిన ప్రశ్న తప్పని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డకట్టి జ్ఞానాన్ని అనుగ్రహించాడు, వాళ్ళు అప్రిషియేట్ చేసే కృప దయచేశాడు. త్వరలో అమెరికాకు కూడా తీసుకెళ్తాడు. ప్రభు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి గుర్తుంది ఎంతమందికి? నీ దయచేత మన కొమ్ము హెచ్చించబడిన దేవుడు ఆ వాగ్దానం త్వరలో నీ జీవితంలో నెరవేర్చును గాక. ఈరోజు నేను మీతో వర్క్ ఆఫ్ రైచియస్నెస్ గురించి పంచుకోవాలనుకుంటున్నాను. నీతి అను మస్తకి వృక్షం గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యెహోషువ 24వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఏమని రాయబడింది? యెహోషువ 24. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకేలుతో కట్టడను విధిని షెకేములో కట్టడను విధి నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిలబెట్టి. ఎక్కడ నిలబెట్టాడంట? సింధూర వృక్షము కింద దాన్ని ఏం చేస్తున్నాడు? మీరు దేవునితో నిబంధన చేశారు బాయ్. నేను ఈ మాట ధర్మశాస్త్ర గ్రంథంలో రాపించి దేవుని పాదాలు చెంత పెడుతున్నా.
మీరు ఈ నిబంధన తప్పిపోవటానికి వీలు. వాళ్ళతో చెప్పట్లే, ఈరోజు మీతో కూడా చెబుతున్నా. ఏమైనా హల్లెలూయ. ఎందుకు అక్కడ పెట్టాడు అంటే ఆ సింధూర మస్తకి వృక్షం కింద అబ్రహాము యెహోవా బలిపీఠం కట్టించాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయ. ఆ సింధూర మస్తకి వృక్షము చిగురు నుంచి, మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టినట్లు మనం చూస్తాం. ఏమైనా హల్లెలూయ. ఎందుకంటే దట్స్ ద రిసైడింగ్ ప్లేస్ ఫర్ గాడ్. అయితే ఈ రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ఈ దేవుడు నివసించే ఆ స్థలము, దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏమని పేరు పెడుతున్నాడండి? నీతి అను మస్తకి వృక్షం అంటున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఓక్ ఆఫ్ రైచియస్నెస్. ఏ రీతిగా నువ్వు విశ్వాసం చూపిస్తావు? ఒక వ్యక్తిని గురించి చూసుకొని ముగించుకుందాం. ఏ రీతిగా నువ్వు మరి దేవునికి విశ్వాసము చూపించాలి? మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు ఒక ఆయన. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు భయంకరంగా కష్టపడ్డాడు. భయంకరంగా కష్టపడి అనేక మార్లు అతని జీతం మార్చబడింది. మొదటి 7 సంవత్సరాలు అయితే ఎవరి కొరకు ఊడిగం చేశాడు? రాహేలు కొరకు ఊడిగం చేశాడు. ఇతను మోసగాడు అంటే వాళ్ళ మామ మోసగాళ్ళకు మోసగాడు. ఏం చేశాడు? ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? లేనిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు రాహేలు గురించి చేశాడు. అయిపోయింది. మళ్ళీ ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు చేశాడు. చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనంలో చదవండి. ఏమని రాయబడింది? ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేసి. ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? ఎంత ఓపిక కదా. 20 సంవత్సరాలు ఊడిగం చేశాడంటే. హల్లెలూయా. ఇంకో మాట కూడా రాబట్టి చదవనవసరంలా. రాహేలు గురించి ఊడిగం చేసినప్పుడు అది ఎట్లా అనిపించిందంట? కొద్ది దినాలుగా అనిపించిందంట. ఎందుకంటే ఆయన రాహేల్ని, యాకోబు గారు, సో నువ్వు నీ భార్యను ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది? నీ కాపురం ఎట్లా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలైనా కొన్ని రోజులుగానే ఉంటుంది. అదే కదా, ప్రేమించలేదనుకోండి, శత్రువు పక్కన నిద్రపోతున్నాం అనుకో, అది ఎట్టుంటుంది? 2 రోజులు కూడా 20 సంవత్సరాలుగా ఉంటుంది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ప్రేమ కావాలి దాంపత్య జీవితంలో. ఏమైనా హల్లెలూయా. ఏ ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. ఆయన ఏ రీతిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, ఆ రీతిగా మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన, దేవుడు మనలో సగభాగంగా ఉంచిన వారిని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఏమైనా హల్లెలూయా. చూడండి 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. అయితే దేవుడు మాట్లాడాడా? నేను నీతో కళ ద్వారా మాట్లాడాను కదా, తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళిపో అన్నాడు. చూడండి 13వ వచనం ఏమని రాయబడింది? ఆదికాండం 31:13. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో ఏమంటున్నాడు? నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళిపో. దేవుడు సెలవిస్తున్నాడు, వెళ్ళిపో. అయిపోయింది. ఇక్కడ ఉన్నది చాలు. 20 సంవత్సరాలు ఊడిగం చేసావు, ఫైన్, చాలు, వెళ్ళిపో. వెనక్కి డిసైడ్ అయ్యాడు, వెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయ్యాడు. భార్యలు ఇద్దరితో చెప్పాడు, వెళ్ళిపోదాం పదాన్ని. అయితే అక్కడ ఒక పని మాత్రం జరిగింది. వచ్చేయచ్చు కదా, కానీ రాహేల్ ఏం చేసిందంటే 19వ వచనంలో చూస్తే ఆమె ఏం చేస్తుంది చూడండి. 19వ వచనంలో, లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలను. ఏం చేసిందంట రాహేలు? ఆ గృహదేవతలను ఏం చేస్తుంది? దొంగిలించి ఆమెతో పాటు వాటిని తీసుకొస్తుంది. మరి ఏమనుకుందో ఆ గృహదేవతలు? లక్కీ చామ అనుకుందో, ఇంకోటి అనుకుందో, ఏమనుకుందో మనకు తెలియదు, కానీ వాటిని పట్టుకొస్తా ఉంది. లాబాను గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో చాలా కోపగించుకొని ప్రశ్నించాడంటే యాకోబుతయ్య, నా గృహదేవతలను నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు? చూడండి మీరు చూసినట్లయితే ఆ తర్వాత వచ్చిన 31:30 చదవండి. ఏమని రాయబడింది? నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతలు నేల దొంగిలించవనగా. ఏమంటున్నాడయ్యా? నువ్వు వెళ్తే వెళ్ళావు, నా దేవతలను ఎందుకు పట్టుకుపోతున్నావు? యాకోబు గారికి తెలుసా రాహేల్ తీసుకొచ్చిందని? తెలీదు ఆయనకి. తెలియదు కాబట్టి, నాకు తెలీదయ్యా, కావాలంటే వెతుక్కో, మొత్తం వెతికాడా? చూడు తర్వాత వచనాలు చదువు. ఏమని రాయబడింది? వెతికాడా లేదా? 34-35 వచనాలు చదువు. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటిని తడిచి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోప్పడకూడదు, నేను కడగానున్నాను చెప్పాను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. ఎంత వెతికినా కూడా ఆ విగ్రహములు ఎందుకు దొరకలేదు? రాహేల్ ఏం చేసింది? వాటిని
దాచిపెట్టింది. రాహేలు వాటిని దాచిపెట్టి ఎవరితో ప్రయాణం చేస్తుంది? యాకోబుతో ప్రయాణం చేస్తుంది. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణం చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? ఎవరిని కలవాలా? అన్నను కలవాలా. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏం చేశాడు యాకోబు గారు? మోసం చేసి పొందుకున్నాడు. వెళ్తే ఏం జరుగుతుంది? ముందేముంది? చావుంది. వెనకేముంది? ఊడిగం ఉంది. ముందు చావు ఉంది, వెనక ఊడిగం ఉంది. 20 సంవత్సరాలు ఇంకా 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 చేయాల్సి వస్తుంది. ముందుకు పోతున్నాడు. అందుకే ఏం చేశాడు తెలిసి యాకోబు? అందరినీ పంపించేసి అతడు ఒంటరిగా ఏం చేశాడు? దేవునితో పోరాడినట్లు మనం చూస్తాం. ఏమైనా హల్లెలూయా. దేవునితో ఏం చేశాడు? పోరాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. మంచిది. దేవుడు వెంటనే అతని పేరు మార్చాడు, బ్రతుకు కూడా మార్చాడు. ఏమన్నాడు? ఇంతకు ముందు వరకు నీ పేరేంటి? యాకోబు అంటే మోసగాడివి, ఇక మీదట నీ పేరేంటి? ఇశ్రాయేల్. ఏమైనా హల్లెలూయా. పేరు మార్చేశాడు, పేరు మార్చేశాడు. నీకు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. వెళ్ళాడు, అన్న దగ్గరికి వెళ్ళాడు. మెడ మీద కత్తి పెడతాడు అనుకుంటే ఏం చేశాడు? మెడ మీద ఏం పెట్టాడు? ముద్దు పెట్టాడు. అయినా కానీ ఇంకా యాకోబు జీవితంలో ఆశీర్వాదాలు పూర్తిగా రాలేదు. యాకోబు పూర్తిగా ఆ బలాన్ని పొందుకోలేకపోయాడు. ఎందుకు అంటే ఏమున్నాయి? రాహేల్ దగ్గర విగ్రహం ఉంది. ఏంటి మీరు అది ఎట్ట చెబుతారు మీరంటే దానికి సూచన మీరు చూస్తే తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మరి యాకోబు యొక్క కుమార్తెను ఏం చేస్తున్నారంటే చూడండి. మీరు చూస్తే ఆ 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమోసు చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ పేరు మార్చేస్తున్నా, యూ డోంట్ హ్యావ్ టు వరీ, నీకు ఆశీర్వాదం అని. కానీ ఇక్కడ ప్రొటెక్షన్ ఉందా కుమార్తెకి? ఉందా? ఎందుకు లేదు? రాహేలు దగ్గర ఏముంది? విగ్రహం పెట్టుకుని ఉంది. ఏమైనా హల్లెలూయా. రాహేలు దగ్గర ఏం పెట్టుకుని ఉంది? విగ్రహం దాచిపెట్టుంది. ఏమైనా హల్లెలూయా. దేవుడు చెప్పాడు నీ పేరు మారుస్తున్నా అన్నాడు, కానీ ఇంకా ఆశీర్వాదము రాలేదు. ఆమేన్. చూడండి, అవతల వ్యక్తులు ఎంత బలవంతులు అంటే మీరు అక్కడ చూస్తే వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. 12వ వచనంలో చదవండి ఏమని రాయబడింది? 12వ వచనంలో యాకోబుతో ఆఫర్ చేస్తున్నారు. చదవండి. ఒలియు కట్టమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాని నాకు ఈయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతో చెప్పాడు. వీడు తప్పు చేసింది గాక, క్షయించింది గాక, చెరిపింది గాక, ఎంత డబ్బులు కావాలో చెప్పండి, నేను ఇస్తా. అంటే అవతల వ్యక్తులు ఎట్లా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. యాకోబు ఎట్లా ఉన్నాడు? బలహీనంగా ఉన్నాడు. దేవుడు చెప్పాడే, ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. నీ పేరు కూడా మారుస్తున్నాను. యాకోబు కాదు, నువ్వు దేవునితో పోరాడావు కాబట్టి నువ్వు ఇశ్రాయేల్ అంటున్నాడు. అయినప్పటికీ ప్రొటెక్షన్ లేదు. ఎందుకు అంటే రాహేల్ దగ్గర ఏముంది? విగ్రహం ఉంది. చూడండి, ఈ సంఘటన అయిపోయింది. ఆ తర్వాత యాకోబు కుమారులు వాళ్ళందరినీ చంపించేశారు. అయిపోయింది, ఫినిష్. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఏమని రాయబడింది? ఆదికాండం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతులకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీరు మీ వస్త్రములు మార్చుకొనండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టిదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు. ఏం చేస్తున్నాడు యాకోబు? ఆ దేవతలు అవన్నిటిని కూడా ఎక్కడ చేసి ఏం చేస్తున్నాడు? మస్తకి వృక్షము కింద ఏం చేస్తున్నాడు? వాటిని. ఎప్పుడైతే ఈయన అవన్నీ కూడా ఆ చెట్టు కింద, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మస్తకి వృక్షం మొద్దు నుంచి ఎవరు వచ్చారు? సో ఎక్కడ పెడుతున్నాడు అవన్నీ కూడా? యేసయ్య పాదాల దగ్గర పెడుతున్నాడు. యేసయ్య పాదాల దగ్గర
దేవునికి అయిష్టమైనవన్నీ కూడా పెట్టేస్తున్నాడు. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా పెట్టేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి విరోధంగా ఉండే పాపం చేసేవన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యొక్క పాదాల దగ్గర అవన్నీ పెట్టాడో తర్వాత వచ్చిన ఏమని రాయబడింది చదవండి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉన్నాను గనక ఆమేన్, హల్లెలూయా. యాకోబు కుమారులను తరమలేదు. వారు యాకోబు కుమారులను ఎప్పుడైతే వారి దగ్గర ఉన్న ఆ విగ్రహాలన్నీ కూడా అక్కడ పెట్టేశారో దే బికేమ్ స్ట్రాంగ్. దే బికేమ్. ఓక్ ట్రీకున్న క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే అది చాలా శక్తివంతమైంది. హల్లెలూయా. ఓక్ ట్రీతో ఏం చేస్తారు తెలుసా? ఫర్నిచర్ చేస్తారు. అంత మాత్రం కాదు, కింద మరి ఇల్లు కడతారు. వేరే దేశాల్లో మీరు చూస్తే అవి ఎంత ఫ్లోరింగ్ చేస్తారు, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ అవి కదల్చబడవంట. ఏమీ కాదు వాటికి, ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా విశ్వాసములో స్ట్రాంగ్గా ఉండాలి. నీ జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఇవేం వచ్చినా నువ్వు కదల్చబడిన వాడవుగా ఉండాలంటే ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీలో ఉన్న ఆ విగ్రహాలన్నీ తీసేసి ఏం చేయాలా? ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. బ్రదర్, నేనే విగ్రహారాధన చేయట్లేదు. అది ఏదైనా అవ్వచ్చు. విగ్రహం అంటే విగ్రహారాధన అనుకుంటారు. ఒకవేళ నీ దేవుని కంటే ఎక్కువగా నీ బిడ్డలను ప్రేమిస్తే అది కూడా విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించిన అది కూడా విగ్రహమే. చాలామంది యేసయ్య బిడ్డలని చెప్పుకొని పద్ధతులను ఎక్కువ ప్రేమిస్తుంటారు. వాళ్ళని ఏమని పిలుస్తాను నేనంటే పద్ధతి క్రైస్తవులు అంట. ఇది పద్ధతి, అది కూడా విగ్రహమే. గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పద్ధతి కాదు. ఎవరు ముఖ్యం నీకు? యేసయ్య ముఖ్యం. ఇది ఇలాగే చేయాలి, మేము చిన్నప్పటి నుంచి ఇట్టే చేస్తాం. ఎవడు చెప్పాడు నీకు? నీవు అజ్ఞానంలో ఉన్నావు కూడా చిన్నప్పటి నుంచి అక్కడ చేసావు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని చదివావు, దేవుడు నీకు పైనుంచి వచ్చే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా ఎంతకాలం నువ్వు అజ్ఞానంలో బతుకుతావు? నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీకు స్వాతంత్రం ఉంది. గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో ఏముంది? స్వాతంత్రం ఉంది. ఇంకా ఇట్లే చేయాలి. వీటన్నిటిని కూడా ఎవరి దగ్గర పెట్టాలి? ప్రభు పాదాల చెంత పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. సింధూర మస్తకి వృక్షం కింద వాటిని ఏం చేయాలి? నువ్వు పాతి పెట్టాలి. పాతి పెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరికి కూడా దేవుని భయం పుట్టిందంట. ఎవరు కూడా యాకోబు కుమారుల్ని తరమలేదు. ఏం చేయలేకపోయారు. దే బికేమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఏమని పిలవాలని కోరుకుంటున్నాడు? నీతి అను మస్తకి వృక్షం. దేవుడు నిన్ను కూడా శక్తిమంతునిగా తయారు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా బలవంతునిగా తయారు చేయాలనుకుంటున్నాడు. నువ్వు బలవంతునిగా, శక్తిమంతునిగా తయారు చేయాలంటే నువ్వేం చేయాలా? ప్రభు పాదాల చెంత ఏం చేయాలి? అన్ని విగ్రహాలను ఏం చేయాలా? పెట్టేయాలి. కొంతమందికి రకరకాల బలహీనతలే విగ్రహంగా ఉంటాయి. ఈరోజు ఏ బలహీనత ఉన్నా సరే, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళు ఏం చేశారు? మస్తకి వృక్షం కింద ఏం చేశారు? వాటిని ఎందుకు చెబుతున్నట్టే ఇవన్నీ కూడా తెలియకుండానే ఈ బలహీనతలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ లైక్ ఎన్ ఓక్ ట్రీ, మస్తకి వృక్షంలాగా, సింధూర వృక్షంలాగా నువ్వు శక్తిమంతునిగా తయారు చేయబడాలి, అవ్వాలి అని కోరుకుంటే నీవు చేయాల్సింది ఏంటంటే నీ బలహీనతలన్నీ కూడా ప్రభు పాదాల చెంత పెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెట్టు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పాదాల చెంత విడిచిపెట్టు. ఆమేన్. చూడండి, దే బికేమ్ మోర్ స్ట్రాంగ్. మళ్ళీ రీట్రేడ్ చేస్తున్నాడు దేవుడు. అక్కడే తర్వాత వచనాలు చూస్తే ఎక్కువ మాట చూసుకు ముగించుకుంది. 35వ అధ్యాయం 9 నుంచి చదవండి. 16 నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయెల్ అని చెప్పి అతనికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. ఆల్రెడీ మాట చెప్పాడు కదా, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకు? ట్రూ బ్లెస్సింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నిజమైన ఆశీర్వాదం ఇప్పుడు మొదలైంది. అప్పుడు ఏముంది? అక్కడ విగ్రహం ఉంది, అది విడిచిపెట్టారు కాబట్టి ట్రూ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఏమైనా హల్లెలూయా.
ట్రూ ప్రొటెక్షన్ స్టార్ట్ అయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చదువునానా? మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున. అంటే అతన్ని మాత్రం ఆశీర్వదించట్లా, అతని సంతానాన్ని అతని ఆమేన్. ఓక్ ట్రీ మీరు చూస్తే అది మినిమం 150 నుంచి 300 సంవత్సరాలు బతుకుతుంది, మ్యాక్సిమం 1000 సంవత్సరాలు బతుకుతుందంట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు మనం అనుకోండి. సరదాగా మనం ఒక 80 బతికేమనుకో, 100 బతికేమనుకోండి, 10 తరాలు బతుకుతుంది, 10 జనరేషన్స్ బతుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఓక్ ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ బట్ ఇట్ ఈస్ స్టేబుల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే నిన్నే కాదు, నీ గర్భవాసంలో నుంచి రాజులు వస్తారంటున్నాడు. దేవుని వాగ్దానము ఎంత గొప్పదంటే ఆయన ఎవరిని ఎంచుకున్నాడు? ప్రకటన గ్రంథంకి వచ్చేతలకి ఎవరున్నారంట మీరు చూస్తే, ప్రకటన 21వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి. ఆ గుమ్మముల మీద ఎవరి పేర్లు రాయబడి అంట? 12. ఎవరి 12 గోత్రాలు? యాకోబు కుమారులే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది చూడండి. ఆ 12 సంతానమే 12 గోత్రాలుగా మార్చబడి ఆఖరికి చివరి వరకు దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకొని వారికి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారి పరలోకాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు, నీకు కూడా పేరు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? నీతి అను మస్తకి ఓక్ ఆఫ్ రైచియస్నెస్. నువ్వు ఆ రీతిగా ఆ మస్తకి వృక్షం, సింధూర వృక్షం వలె నీవు కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవే కాదు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత తరతరాలు కూడా ఆశీర్వదించబడాలి, పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా జరగాలి అంటే నీలో ఉన్న విగ్రహాన్ని ఆ మస్తకి వృక్షం కింద పెట్టాలి. నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర నువ్వు పెడితే దేవుడు, గాడ్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనమెవరు? ఆయన నాటిన చెట్లు. ఆయన నాటిన చెట్లని నాశనం అంటాడా ప్రభు? అంత ఈజీగా అంటాడా? నువ్వు ఫలించకపోతే అంటాడు. ఫిగ్ ట్రీతో అన్నాడు కదా, అన్నాడా యేసయ్య? నువ్వెందుకు ఫలాలు లేకపోతే ఎందుకు నువ్వు బతికుంటే సావు అంటాడు. ఏమన్నా ఎండిపోయిందా అన్న వెంటనే? కాబట్టి దేవుడు నువ్వు ఫలించుడి కొమ్మవలే ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమన్నా నువ్వు ఫలించాలంటే ముందుగా విగ్రహాలు తీసి ప్రభు పాదాలు చెంత పెట్టాలి. అదేదైనా సరే ఈరోజు. ఏమన్నా హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేనేమని పిలుస్తున్నాడు? నీతి అను ఓక్ ఆఫ్ రైచియస్నెస్. నువ్వు ఫలిస్తూనే ఉండాలి. దేవుడు మనకి ఆయనతో నివసించే, సదాకాలం నివసించే దీర్ఘాయుష్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో యెషయా 60:21. ఎవరైతే దేవుని చేత నాటబడతారో వారు ఏం జరుగుతుందంట? నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి. 60 యెషయా. నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందురు. ఆమేన్. హల్లెలూయా. ఎవరంట మనం ఎవరు? ఆయన నాటిన. సో మనం ఏం చేయాలా? నేనే ఇది స్థాపించింది, నేనే ఇది నువ్వు కాదు. ఎవరు స్థాపించారు? నీ కుటుంబాన్ని కట్టింది ఎవరు? ఎవరి కొరకు? దేని కొరకంట? ఆయన మహిమ కొరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నాటినవాడు నువ్వు భూమిని స్వతంత్రించుకునే కృప కూడా అనుగ్రహిస్తాడు. ఎట్లా? శాశ్వతముగా నీకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవునికి విధేయత చూపించాలి, విశ్వాసం చూపించాలి. ఆయన పాదాల దగ్గర నీ విగ్రహాలన్నీ పెట్టేసేయాలి.
యాకోబు పెట్టాడు కాబట్టి అతని కుమారులు 12 గోత్రాలుగా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, నీతి అను మస్తకి వృక్షం అని పేరు పెడుతున్నావు నాయన. యెహోవా నాటిన చెట్టు అని నాయన పేరు పెడుతున్నావు కదా నాయన ప్రభా. నాయన నీవు నాటిన చెట్టు నాయన ఎప్పటికి కూడా నాయన ప్రభా మాడిపోదు నాయన, ఫలించకుండా ఉండదు తండ్రి. యేసయ్య నాయన ప్రభా, నాయన బిడలు నాయన ప్రభా, మరి తండ్రి నీతి అను మస్తకి వృక్షంగా పిలువబడే కృపద ఇచ్చేయండి. ఇంకా ఏదైనా నాయన బలహీనత, ఏదైనా విగ్రహము వారి జీవితంలో ఉన్నట్లయితే అవన్నీ కూడా నీ పాదాల చెంత పెట్టాలి నాయన ప్రభా. తండ్రి మీరే నాయన బిడలకు నాయన అటు కృపద ఇచ్చేయండి. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వాళ్ళు కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, యెహోవా బండ బీటలో దేనిని దాచిపెట్టమని చెప్పాడు? ప్రశ్న మరొక్కసారి, యెహోవా బండ బీటలో దేనిని దాచిపెట్టమని చెప్పాడు? రెండవ ప్రశ్న, దేనిని నమ్ముకొని నన్ను మరచితివని దేవుడు అంటున్నాడు? ప్రశ్న మరొక్కసారి, దేనిని నమ్ముకొని నన్ను మరచితివని దేవుడు అంటున్నాడు? మూడవ ప్రశ్న, దేవుడైన యెహోవా ఎవరికి మేలు కలుగునట్లు ప్రార్థించవద్దని ఎవరితో చెప్పాడు? ప్రశ్న మరొక్కసారి, దేవుడైన యెహోవా ఎవరికి మేలు కలుగునట్లు ప్రార్థించవద్దని ఎవరితో చెప్పాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజింతును, ఇర్మియా 15:16. రెండవ ప్రశ్నకు జవాబు, పాతిపెట్టబడరు, ఇర్మియా 16:6. మూడవ ప్రశ్నకు జవాబు, ఇనుప గంటముతో, ఇర్మియా 17:2. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత సంధ్యారాణి గారు ఫ్రమ్ మీర్పేట్. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.